వాళ్ళ గురించి చెప్పడానికి నాకు ఇంట్రడక్షన్ అక్కర్లేదన్నమాట. అందుకని చాలా ఆత్మీయంగా మనసులో ఉన్న మాటలు నేను చెప్పగలుగుతాను. ఈ రోజున ఇక్కడికి వచ్చిన మన అవినాష్ బాబుని, దేవినేని అవినాష్ అని అనను, అవినాష్ బాబు అంటాను, ఎందుకంటే మేము కూడా దేవినేని వాళ్ళమే కదా. అందుకని థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు వచ్చిన ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏదైనా కూడా మేమందరం మీకు ఆత్మీయులం. మీ నాన్నగారికి, మీ ఫ్యామిలీకి, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారితో ఉన్న సాన్నిధ్యంతో మనం అందరం కలిసి పనిచేస్తాం మన కమ్యూనిటీలో. అలాగే మీ అందరికీ తెలుసు, మనకు ఉపేంద్ర చాలా ఆత్మీయులు న్యూజెర్సీలో. ఎప్పుడు ఇండియా గారికి తెలిసిన ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడు వచ్చి మనందరినీ పలకరిస్తారు ఆత్మీయంగా. సభకు నమస్కారం. ఈరోజు ఇంత చాలా సమయం తక్కువ ఉన్నా కూడా అందరినీ పిలిచి వీరందరూ రావడం చాలా సంతోషం. అవినాష్ బాబు గారు, అవినాష్ దేవినేని గారు రావడం మాకు చాలా సంతోషం. ఈయన చూస్తే మా అబ్బాయి లాగా ఉన్నాడు, కానీ వారి నాన్నగారు చాలా నెహ్రూ దేవినేని గారు ఎన్టీ రామారావు గారితో అంతా తెలుగుదేశం పార్టీలో అంతా చాలా కృషి చేసి చాలా ఎన్నికైనారు కంకిపాడు డిస్ట్రిక్ట్ నుంచి. తర్వాత ఆ నాన్నగారి పాట చూసుకుంటూ అవినాష్ బాబు గారు విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేగా అయినారు. తర్వాత చాలా ఇప్పుడే ప్రారంభం, ఇదంతా కథ ఇప్పుడే ప్రారంభం. ఎందుకంటే ఈ కథ రకరకాల పైకి వెళ్ళిపోతుంది. అది ఎంత పైకి వెళ్తారో మనకు తెలియదు, కానీ చాలా సంతోషం మీరు రావడం, న్యూజెర్సీ రావడం, మమ్మల్ని అందరూ కలవడం మాకు చాలా అదృష్టం. ఈ అమెరికా రాజకీయాలు వేరే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరే. కాబట్టి మా ఆవిడ అడిగింది, మీరు ఎమ్మెల్యే అంటే ఏం చేస్తారు, లెజిస్లేషన్స్ అంతా చేస్తారంటే ఇక్కడ లాగా కాదు, అక్కడ కొంచెం వేరేగా చేస్తారని చెప్పాను. అంటే ఇక్కడ మేమే రాసుకుంటాం అన్ని ఉన్నాయి, కానీ ఇండియాలో అక్కడ పద్ధతులు వేరే. అందువల్ల కానీ అందరికీ ఐడియాస్ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశాన్ని ముందుకు తీసుకురావడం, తెలుగు భాష ముందుకు తీసుకురావడం చాలా ముఖ్యం. ఎందుకంటే అమెరికాలో న్యూజెర్సీలో చూసారంటే తెలుగు మాట్లాడేవాళ్ళు, అంటే తెలుగు కమ్యూనిటీ ఎంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ న్యూజెర్సీలో. ఐటీ వల్లనో ఎందువల్లనో కానీ చాలా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీలో చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి అదే కాకుండా కృష్ణదేవరాయలు చెప్పినట్టు దేశ భాషలందు తెలుగు లెస్స, ఆ భాషను ముందుకు తీసుకెళ్లాలని చాలా ప్రయత్నం చేస్తున్నాం. అక్కడి నుంచి ఇండియా నుంచి కూడా మనకు సపోర్ట్ వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే న్యూజెర్సీలో హెరిటేజ్ లాంగ్వేజెస్ ఉంది. హెరిటేజ్ లాంగ్వేజ్ అంటే మీ ఇంట్లో మాట్లాడుతున్న మాతృభాష తెలుగు కానీ ఏదైనా భాష కానీ మీరు గుళ్లలో కానీ తర్వాత కమ్యూనిటీ సెంటర్స్ లో కానీ నేర్చుకుని మీ అబ్బాయిలు అమ్మాయిలు ఇక్కడ స్కూల్ డిస్ట్రిక్ట్స్ లో పనిచేస్తే వాళ్ళకి 3 క్రెడిట్స్ ఇస్తారు. ఆ విధంగా ఈ భాష ముందుకు తీసుకురావడం, భాష ఉంటే భాషతో పాటు సంస్కృతి, సంస్కారం అన్ని ముందుకు వస్తాయి. కాబట్టి మాతృభాష చాలా ముఖ్యమైనది. మీరు ఏం చేసినా కూడా మీరు పెద్ద చిన్నవాళ్ళు కానీ మీరు అంటే గౌరవంగా చెప్పడం, ఏం చేసినా కూడా తెలుగు భాష గురించి ఇండియాలో తగ్గుతున్నది, కానీ ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. అది కాకుండా ఇండియాలో కూడా బాగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సో మన యువకులు, మన నెక్స్ట్ తరం వాళ్ళు డెఫినెట్ గా ముందుకు రావాలి అన్ని రంగాల్లో. సో ఇక్కడున్న మీరందరూ కూడా చాలా పెద్ద పెద్ద ఎంటర్ప్రెనర్స్. ఎంతో మన రాష్ట్రానికి, అంటే మన తెలుగు రాష్ట్రాలకి మీ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది అక్కడ. మీరందరూ ఇంత కృషి చేసి అంటే మా ఊరికి మనం చెయ్యాలి, మన వాళ్ళతో మనం ఉండాలి అని మనం అందరం అనుకుంటూ ముందుకెళ్తుంటాం ఎప్పుడు. దాంట్లో ప్రత్యేకంగా మీరంతా యంగ్స్టర్స్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి మోస్ట్లీ నేను పెద్దదాన్ని. సో అందుకని మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా ఆప్యాయంగా ఉంటుంది. ఒక ధైర్యం ఉంటుంది ఎప్పుడు. ఈ న్యూజెర్సీలో ఉన్నప్పుడు ఇంతమంది మన వాళ్ళు ఉన్నారు, ఏ అవసరం వచ్చినా ఒకరికొకరు ఉంటాము అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇండియాకి వచ్చే వరకు మనకి మన రాష్ట్రాల్లో పాలిటిక్స్ లో ఇలాంటి యువతరం అవసరం చాలా ఉంది మనకి ఇప్పుడు.
సో ఉపేంద్ర గారు చెప్పినట్టు ఇప్పుడే స్టార్ట్ అయింది. సో మనందరం కలిసి ఇలాంటి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇంకా అంటే తోడుగా ఉండి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళ ఆలోచనల్ని అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనే దాంట్లో మంచి చెడులను కూడా మనతో పంచుకోవడానికి ఈ రోజున అవినాష్ బాబు ఇక్కడికి వచ్చారని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ ఇండివిజువల్ గా మాట్లాడండి అవినాష్ గారితో, మీ ఒపీనియన్స్ పంచుకోండి. మనందరినీ కలిసి ఆత్మీయంగా ఈ రోజు మనతో గడపడానికి ఇక్కడికి వచ్చారు. సో ఎవరన్నా మాట్లాడాలనుకుంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ఫ్యూ వర్డ్స్ చెప్పాలనుకుంటే ఐ రిక్వెస్ట్ ఎనీవన్ ప్లీజ్. Because what they say, you know, behind of every successful man, there is a woman. What it really means is that the woman should be next to you, not behind you. Because if she's next to you, she's looking around to make sure that your path is straight. And you know, there is a lot of work that needs to be done, both in India, here, and globally, for the development and the success of women. We as women, and I could talk, we are an integral part of society. The most important job in the world is really assigned to us. Otherwise, you tell me, out of all of you, how many of you, raise your hand, have been brought up by a great woman? A great woman. Yes. So like that, keep on empowering women, make sure the education is there, make sure that abuse and neglect of women diminishes, because still there is a lot of that going on. As men, and I've just offered it to the gods and to everybody, okay? All the countries and meeting all the things. Open a cell, NRI cell in your constituency, in your capacity. Keep the connection with all the people, all over everywhere in the world, well, whoever you know. And I think one drop makes a difference. Actually, I really want you to do this one, and if we can support you to that one. And I think there are so many things actually. Hyderabad, Bangalore, Bombay, we have call centers and all the BDO developments, right? So many people are from Vijayawada, Krishna district, where so many IT entrepreneurs are there. So I want you to develop that seed thing, one center. So that would be the constant connection between NRIs and all the things. That way we have open communication as a team. Also, as you said, the constituency, many NRIs. Yes, the constituency has a many NRIs. It has a lot of potential. There is a passive influence on that one, and also it gives an economic power for your constituencies. నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి కూడా మాకు పరిచయం ఉంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద లక్ అండ్ ఐ నో హీస్ గోనా విన్ బిగ్ మెజారిటీ. ఎంతో మంది, కొన్ని లక్షల మందికి లేని అదృష్టం నాకు దక్కింది. ఎన్టీ రామారావు దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ థింగ్ నేను నేర్చుకున్నది ఏంటంటే టైం అండి. టైం అంటే ఒక 1 minute కూడా ఆయన లేట్ చేస్తే భరించలేరు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని, నేను అప్పుడు యంగ్, ఆయన దగ్గర ఉన్నప్పుడు 23-24 years అనుకుంటా, ఆయన నన్ను కూడా బ్రదర్ అని పిలిచేవాళ్ళు, సంబోధించేవాళ్ళు. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ అంటే ఎన్టీ రామారావు గారండి. ఆయన అందరినీ, ప్రతి చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఏజ్ అందరికీ ఎంత సంస్కారవంతంగా హార్ట్ గా తను రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఆ 2 things అనేది నేను లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేను, టైమ్ ప్లస్ రెస్పెక్ట్. ఆ విషయం మాత్రం ఎన్టీ రామారావుకి హ్యాట్స్ ఆఫ్ అండి. తర్వాత నాన్నగారండి, నెహ్రూ గారు, చాలాసార్లు అంటే ఎప్పుడు పర్సనల్ కలవలేదు అనుకోండి, పేరు మాత్రం మంచి రాజకీయ నాయకులు అండి. పార్టీ ఏదైనా సరే మంచి హృదయంతో ఎంతో సేవ చేయాలని, నిజంగా ప్రజలకి సేవ చేయాలని నెహ్రూ చాలా న్యూస్ లో కానీ ఎప్పుడు చాలా వినేవాడినండి. తర్వాత మిమ్మల్ని కలిసే భాగ్యం మళ్ళీ కలిగింది. మీరు కూడా అదే భావనతో మీరు ప్రజాసేవకి అంకితం కావాలి. ప్రజాసేవ ఏ పార్టీలో ఉన్నా సరే మనకి పార్టీ ముఖ్యం కాదు, ప్రజాసేవ. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ప్రజలకి సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో దిగాలి. పార్టీ అంటే ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఈ రోజు ఇంకో పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ మారుతుంది. అది కాదు. రాజకీయ నాయకులు అంటే ప్రజాసేవ చేయాలి. అది మెయిన్ ఉద్దేశం రాజకీయ నాయకులు, పార్టీ ప్రధాన కాదు. అది నేను బలంగా నమ్ముతాను.
ప్లస్ నాకు మీడియాతో కూడా నేను చాలా సంవత్సరాలు నేను క్రానికల్ కానీ భూమి కానీ ఎవ్రీడే నా పబ్లిష్ అయ్యేవి, ఫోటో జర్నలిజం చేసేవాడిని. 1996 నుంచి ఇక్కడికి వచ్చే వరకు 98లో వచ్చానండి నేను ఇక్కడికి. అంతకుముందు కూడా నేను జపాన్ వెళ్ళి వచ్చాను ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి. తర్వాత ఇక్కడికి వచ్చి నేను జై ఎల్మంచల్ గారు వీళ్ళు బ్రదర్ అండి, చాలా సంవత్సరాల నుంచి పరిచయం. నాకుండే ఎక్స్పీరియన్స్తో ఒక మీడియాలో ఎంతో కొంత సేవ చేయాలనే దాంతో దృక్పథంతో మేము JSW జై స్వరాజ్య అని ఒక పేపర్లు పెట్టాము. అది 3 years బట్టి రన్ అవుతుంది. ప్లస్ మేము OTTలో కూడా రంగంలో దిగాలనుకుంటున్నాం. నెక్స్ట్ మంత్ ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా రెడీ అయింది, ప్రాబ్లీ నెక్స్ట్ మంత్. ప్లస్ లైవ్ టీవీ ఒకటి మేము US నుంచి ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే అన్ని టీవీలు ఉన్నాయి, కాకపోతే TV9 కానీ TV5 కానీ అక్కడ ఇండియా నుంచి చేస్తున్నారు. మనకంటూ మనం ఇండియన్స్ ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఉన్నాం ఇండియన్స్, కానీ ప్రాపర్ గా ఇండియన్స్ గురించి ఒక ఛానల్ అంటూ లేదు. అది ఏంటో ఎవరికి అర్థం కాదు. మేము ఫస్ట్ టైం ఒక ఇండియన్స్ కి NRIs గురించి ఒక ఛానల్ అంటే ఎవ్రీడే లైవ్ న్యూస్ ఒకటి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. అది త్వరలో మీరు చూడబోతారు. అంటే ఇండియాలో ఇండియన్స్ గురించి ఇక్కడ ఇండియాలో ఏం చేస్తున్నారు, ఇండియాలో అంటే ఇండియన్స్ ఇక్కడ అమెరికాలో ఏం చేస్తున్నారు, ఇంతమంది ఇన్ని లక్షల మంది ఉన్నారు. కాకపోతే మన జీవన విధానం ఏంటి, డైలీ యాక్టివిటీస్ ఏంటి, స్కూల్స్ ఏంటి, బిజినెసెస్ ఏంటి, ఎలా లివ్ అవుతున్నాము, మన గురించి మనం ఇక్కడ అమెరికాలో ఒక ½ an hour లైవ్ న్యూస్ ఇవ్వాలని చెప్పి చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాము. త్వరలో మీరు చూడబోతున్నారు. జై ఎల్మంచల్ గారు తను బాగా కోఆపరేట్ చేస్తున్నారండి నా ఐడియాస్ కానీ. ఇప్పుడు నేను గ్లోబల్ డైరెక్టర్ గా నేను రోల్ ప్లే చేస్తున్నాను. మీ అందరి హెల్ప్ కావాలని ముందుకు తీసుకెళ్లిన పెద్దలు లక్ష్మి గారికి, ఈరోజు పిలవంగానే వచ్చిన పెద్దలు ఉపేంద్ర గారికి, అతి తక్కువ సమయంలో ఏదైతే ఇలాగా ప్రోగ్రాం పెట్టినాను, US ప్రోగ్రాం పెట్టినాను, మన వాళ్ళందరినీ గారు కలుద్దామని చెప్పగానే ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసిన సతీష్ బాబాయ్కి కానివ్వండి, రమేష్ అన్నకు కానివ్వండి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికి గారు నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా సంతోషం అందరి గారు కలుసుకున్నందుకు. ఈ సమావేశం గారు ఎందుకంటే నెహ్రూ గారితో ప్రతి ఒక్కరి గారు ఏదో ఒక రకంగా పరిచయం ఉంది. వాళ్ళ కాలేజ్ చదువు దగ్గర నుంచి కానీ, లేదా విజయవాడ నగరంలో అనుబంధం కానీ, మీ అందరికీ పెద్దలందరి గారు చాలా మందిగా నేను కలిశాను అమెరికాలో. వాళ్ళందరి గారు చెప్తారు నెహ్రూ గారితో మాకు పరిచయం ఉంది, మేము నెహ్రూ గారిని కలిసామని చెప్పని. ఒకసారి ఆ పెద్దలందరి గారు మనం కలుసుకోవాలి, ఎందుకంటే తక్కువగా నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి పెద్దలందరిగా మీ అందరం గారు కలుసుకోవాలని చెప్పని తక్కువ సమయంలో షార్ట్ నోటీస్ లో గారు మీరు అందరు గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలందరూ గారు చెప్పారు, అనేక విషయాలు చెప్పారు. మీరందరూ ఏ విధంగా అయితే అవినాష్ని అంటే నెహ్రూ గారి అబ్బాయిని చూడాలనుకుంటున్నారో తప్పకుండా ఆ రకంగా మీ అందరూ ఒక ఆశీర్వాదంతో ముందుకు వెళ్తానని చెప్పని నాకు ఎటువంటి విద్యార్థులు ఒక మంచి వేరే వాళ్ళ కాకుండా ఒక మంచి పొలిటీషియన్ గా అందరికీ మన అనుకునే వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా ముందుకు వెళ్తానని చెప్పని. ఎందుకంటే నెహ్రూ గారు చిన్నప్పటి నుంచి ఆయన అనేక కష్టాలు పడ్డారు. ఒక మంచి పొలిటీషియన్ గా, ఒక కమిట్మెంట్ లీడర్ గా ఆయనకు ఒక మంచి పేరు ఉంది. నాకు గారు చిన్న వయసులో అంటే 20 సంవత్సరంలో నెహ్రూ గారు చనిపోవటం జరిగింది. చిన్న వయసు నుంచి గారు ఆయన మనుషులు కానివ్వండి, లేకపోతే ఆయన ఏదైతే 40 సంవత్సరాలు ఆయన ఒక రాజకీయ జీవితంగా ఒక వ్యవస్థను స్థాపించారో చిన్న వయసులోనే ముందుకు తీసుకెళ్తాం, భుజాన్ని వేసుకుంటే అన్ని గారు చేస్తాం జరిగింది. మీలాంటి పెద్దలు అనేక మంది సహకరించారు, అందరు గారు సపోర్ట్ చేశారు కాబట్టి ఈ రోజు ఈ విధంగా నగరంలో ఆయన ఒక లెగసీని కానివ్వండి, లేదా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మీరు అందరూ వచ్చారు. కేవలం నెహ్రూ గారితో మీకున్న సంబంధం, ఆయన మీద మీకున్న అభిమానంతో మీరందరు గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీరందరు గారు రాబోయే రోజుల్లో పార్టీలతో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఏ విధమైన అభిమానం నెహ్రూ గారు మీరు ఉందో అభిమానంతో పాటు ఆశీర్వాదం గారు మీరు ఇవ్వాలని చెప్పని ఈరోజు మీ అందరం గారు నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ముందుకు వెళ్తాం, ప్రతి ఒక్కరి గారు మంచి చేసుకుంటూ, ప్రతి ఒక్కరి గారు అందుబాటులో ఉంటూ. ఎందుకంటే ఈ రోజు గారు విజయవాడ సిటీలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న మన అనుకునే వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా మన దగ్గరికే అప్రోచ్ అవుతారు. అది రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళు ఏ పార్టీ అయినా అవనం, లేకపోతే ఏదైనా అవనండి, మాకు ఇబ్బంది వచ్చింది అంటే ఫస్ట్ మన దగ్గర ఈ రోజు గారు అదే విధంగా మేమందరం గారు వాళ్ళకి అండగా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో గారు అదేవిధంగా కంటిన్యూ చేస్తాం, దానికి ఎటువంటి సందేహం లేకుండా.
మీరందరూ గారు అదే విధంగా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పని ఈరోజు తెలుగు వారు అందరూ దాదాపుగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా మన అమెరికాలో ఎక్కువ శాతం రాజకీయ డిస్కషన్ జరుగుతున్నాయి ఈ మధ్యకాలం. వీకెండ్ వచ్చిందంటే ఏంది That's for sure, 100%. You're right. ఎందుకంటే వీకెండ్స్ వచ్చినాయి అంటే ఇక్కడ జరిగే డిస్కషన్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ ఒపీనియన్స్ కానివ్వండి ఆంధ్ర కన్నా ఎక్కువగా ఉంటాయి. అలాగే అందరూ గారు ముందుకెళ్తున్నారు. సో తప్పకుండా మీ అందరూ గారు ఆ విధంగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పని ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, లేకపోతే నగరంలో కానివ్వండి, వాళ్ళందరికి గారు మీరు చెప్పాలని చెప్పని, అదేవిధంగా వాళ్ళకి గారు ఏ చిన్న ఇష్యూస్ వచ్చినా లేకపోతే ఇబ్బందులు వచ్చినా వాళ్ళ ఇంట్లో, మీ ఇంట్లో సొంత మనిషిగా, మీ ఇంట్లో సొంత బిడ్డగా మీ అందరి గారు అండగా ఉంటాను, అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు పెద్దలందరూ గారు వచ్చారు. వీకెండ్ అయినా, రేపు వర్కింగ్ డే అయినా ఈరోజు అందరూ గారు వచ్చి ఈరోజు టైం స్పెండ్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో వచ్చినప్పుడల్లా గారు మిమ్మల్ని కలుసుకునే అవకాశం కలగాలని చెప్పని, కలుస్తూ ఉంటానని చెప్పి అందరూ చెప్తూ సెలవు తీసుకుంటాను. ఇంకా మంచి ప్రోగ్రామ్ ని మనకు అందించిన రమేష్ యలమంచి గారికి, మన సతీష్ దాస్రి గారికి. సతీష్ గారు అట్లీస్ట్ ఇప్పుడన్నా రండి ప్లీజ్, ఒక్కసారి రండి సతీష్ గారు ప్లీజ్. అట్లాగే జగదీష్ యలమంచి గారు, ఆయన ఊర్లో లేరు, చాలా షార్ట్ నోటీస్ లో, ముఖ్యంగా ఇంత షార్ట్ నోటీస్ లో చెప్పినా సరే ఇక్కడికి మీరందరూ వచ్చి అవినాష్ గారిని కలిసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను రమేష్ యలమంచిలి, చాలా మంది పరిచయం ఉంది. నేను జగదీష్ యలమంచిలి గారి బ్రదర్ని. ఈరోజు తమ్ముడు జస్ట్ మాకు ఒక 1 week బిఫోర్ చెప్పాడు వస్తున్నానని. అండ్ ఈ సెట్ దెర్ ఈజ్ నో మీటింగ్స్ ఎట్ ఆల్. తను ఏదో పర్సనల్ ఫ్రెండ్స్ కలవడానికి వచ్చాడు. బట్ వీ ఇన్సిస్టెడ్, ఒక కమ్యూనిటీ ఉంది న్యూజెర్సీలో చాలా రోజుల నుంచి, నెహ్రూ గారిని అభిమానించే కమ్యూనిటీ చాలా ఉంది ఇక్కడ. ఆయన ఫుడ్ స్టెప్స్, నేను మురళీతో బాగా అభిమానంగా ఉండేవాళ్ళం మేము కాలేజీలో ఉన్నప్పుడు. మాకు మంచి లీడర్ కదా. ఆ తర్వాత నెహ్రూ గారు పెద్ద వ్యక్తి. అది ఒక్కసారి ఈ కమ్యూనిటీ నేను పరిచయం చేసుకో, ఒక లాంగ్ అసోసియేషన్ ఉంటుంది పార్టీలకు అతీతంగా. అంటే తను ఇది ఒక్కటే ఒప్పుకున్నాడు. యాక్చువల్గా నేను 2-3 ప్లేసులు చెప్పాను, డాలాస్, మన ఇండియన్ కమ్యూనిటీ, ఆంధ్ర కమ్యూనిటీ ఉంది. బట్ ఈ సెడ్ ఈసారి కొద్దిగా ఫ్రెండ్స్ కి స్పెండ్ చేస్తానన్నా, ఇదొక్కటి తీసుకుంటాను అనగానే సతీష్ అన్నకి చెప్పంగానే తను 15th రావాలి. యాక్చువల్ గా తను ప్రోగ్రామ్ ప్రీపోన్ చేసుకుని తను కూడా వచ్చేసాడు అమ్మటే. మొన్న 3rd వచ్చాడు. ఈ షార్ట్ నోటీస్ లో మీరందరూ వచ్చి సతీష్ అన్నని, జగదీష్ అన్నని, మమ్మల్ని తమ్ముడిని కలిసినందుకు చాలా థ్యాంక్స్. నేను కొన్ని రోజులుగా ఫాలో అవుతా ఉన్నాను చిన్ని అంటాను. హీఈస్ డిఫరెంట్. ఈ రోజు యంగ్స్టర్స్ పాలిటీషియన్స్ మనం ఎట్లా కోరుకుంటామో ఆ విధంగా ఉన్నాడు. అది నేను పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను తనతో. ఐ థింక్ ఈజ్ వెరీ ఈజీ టు అప్రోచ్. అంటే ఇదివరకు పాత పొలిటీషియన్స్ లాగా లేదు ఇది. మీరందరూ కూడా ఈసారి ఇండియా వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, యూ షుడ్ అప్రోచ్ హిమ్, టేక్ హిజ్ నంబర్. ఈజ్ ఆల్వేస్, ఒకసారి గడప గడప కార్యక్రమాలకి వీటికి ఫోన్ మిస్ అయినా అవ్వగానే ఎమ్మటే కాల్ చేస్తాడు. హీ ఆల్వేస్ అప్రోచెస్ యూ. దెర్ ఈజ్ నో ఇన్హిబిషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఈజ్ అ డిఫరెంట్ పొలిటీషియన్. పొలిటీషియన్ కూడా చూడండి, ఈజ్ లైక్ మన ఇంట్లో మన వ్యక్తిలాగా, మన మనిషి, మన తమ్ముళ్లాగా ఉంటాడు. మీరందరూ కూడా యూ షుడ్ ఫీల్ లైక్ ది సేమ్. అండ్ మీ అందరు కూడా బ్యాక్ హోమ్ కి ఆ మెసేజ్ ఇచ్చి, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, ప్రాబ్లం అని కాదు, ఆనందం ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, యూ షుడ్ అప్రోచ్ హిమ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ షార్ట్ నోటీస్ లో మీరు అందరూ వచ్చి మమ్మల్ని తమ్ముడిని ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం మంచిగా, అంటే ఒక ముఖ్యమైన వ్యక్తి అందరి జీవితాల్లో, ముందుగా మా అందరి జీవితాల్లో, ఇందాక పెద్దల ఆనంద్ గారు అందరి గారు చెప్పారు, నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు నెహ్రూ గారు ఎంతమంది మీరందరూ అభిమానిస్తున్నారన్నా లేకపోతే ఏదన్నా కానివ్వండి, దానికి కారణం నందమూరి తారక రామారావు గారు. ఆయన గురించి చెప్పకుండా ఈ సమావేశం అనేది గారు ముగించకూడదు. నెహ్రూ గారు పాపం చనిపోయేంత వరకు గారా
మా పిల్లలకి ఎవరికైనా నాకు దేవుడు ఈరోజు మనం ఈ పొజిషన్లో ఉన్నాం, కష్టకాలంలో మనకి ఒక టైంలో ఎంతో కష్టాలు పడ్డాం, ఆ కష్టకాలంలో కూడా మనకి అండగా ఉంది నందమూరి తారక రామారావు గారు అని చెప్పారు అందరూ. ఇందాక ఆనంద్ గారు చెప్పారు టైము డిసిప్లిన్ అని చెప్పని, ఆయన గారు సేమ్ అదే ఫాలో అయ్యారు. రామారావు గారు 2:30కి లేస్తే ఈయన గారు నెహ్రూ గారు 2:30కే లేచి అలవాటు చేశారు. మళ్ళీ మా అందరికి గారు అదే నేర్పించారు. మా అందరికి గారు అదే నేర్పించి ఈ రోజుకి ఉదయం నేను 4 కల్లా లెగిసిపోతా. 4:01 గారు అవ్వదు, 4 కల్లా ఎగ్జాక్ట్ లెగిసిపోయి నాకు కాఫీ టీలు లేకపోతే ఒక్కబొరి కిల్లి ముందు అలవాట్లు కదా ఏమీ లేవు. ఆయన ఒకటే చెప్పేవారు చిన్నప్పటి నుంచి గారు, రాజకీయాలంటే ఒక హాబీగా కాదు, ఒక ప్యాషన్ గా ఉంటే నువ్వు జనాలకి అందుబాటులో ఉండి ఇంకా వేరేదేమి వ్యాపారాలు ఏమీ లేవు, వ్యాపారాలు చూసుకోము, కేవలం జనాలు రాజకీయం అనే ఒకే యాంగిల్లో నువ్వు ఉంటేనే నువ్వు రాజకీయాల్లోకి రా, లేకపోతే రామాక అని చెప్పారు. దానికి అనుగుణంగా ఈ రోజు గారు ఏది పట్టించుకోకుండా పొద్దునుంచి సాయంత్రం వరకు అదే పనిలో ఉన్నాం. దానికి కారణం ఈరోజు ఆ డిసిప్లిన్ కానివ్వండి, లేకపోతే ఆ విధంగా ప్రజలతో ఉండాలి అని చెప్పనే ఇది వచ్చిందంటే అది కేవలం దేవుడిగా భావించే నందమూరి తారక రామారావు గారు. ఆయన గురించి చెప్పాలని చెప్పని మళ్ళీ లేచి మాట్లాడటం జరిగింది. ఏదైనా మళ్ళీ అందరి గారు వచ్చినందుకు చాలా సంతోషం అండి. మీ అందరి గారు టైం తీసుకుని ఈ రోజు ఈ కార్యక్రమంకి వచ్చినందుకు గారు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. Please subscribe to. Please subscribe. Subscribe to. Please subscribe. Please subscribe. Please subscribe to. Jai Swarajya TV. 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 Please subscribe to Swaraj TV. Please sign in Ublade. Please sign up for Ublade. Ublade యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.